అమ్మాయిల్ని ఎంత గౌరవిస్తానో తెలుసా? హరీష్ నోట ఎంత మాట. నామినేషన్స్ లో శ్రీజతో రభస. బిగ్ బాస్ హౌస్ లో ఆదివారం వచ్చిందంటే ఒకరు పోతారు, సోమవారం వచ్చిందంటే మరొకరు పోవడానికి రంగం సిద్ధమవుతుంది. అయితే తొలి వారం సెలబ్రిటీల నుంచి సృష్టి వర్మ ఎలిమినేట్ అయింది. రెండో వారంలో సామాన్యుల నుంచి మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక మూడో వారం మరో వికెట్ పడటానికి నామినేషన్స్ ప్రక్రియ షురూ అయింది. ఈ నామినేషన్స్ ప్రోమోలో చూస్తే తొలి వారంలో సృష్టి వర్మ, రెండో వారంలో మర్యాద మనీష్లు బ్యాగ్ సర్దేసుకొని బిగ్ బాస్ హౌస్ కి బై బై చెప్పేశారు. మూడో వారం నామినేషన్స్ కి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రోమోలో వాళ్ళే తన్నుకు చస్తున్నారు కామనర్స్. ప్రస్తుతం టెనెంట్స్ గా ఉన్న హరీష్, ప్రియా, శ్రీజ, కళ్యాణ్, పవన్, డిమాండ్ ఈ ఐదుగురిని చర్చించుకొని ఐదుగురిని నామినేట్ చేయమని చెప్పారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ ఐదుగురిలో ఒకరిని టెనెంట్ గా ఉండాలని చెప్పారు. అంటే మీ ఐదుగురిలో ఒకరు నామినేషన్ లో ఉండాలి. మీ కన్ను మీరు పొడుచుకుని చావమని ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. దీంతో వీళ్ళలో వీళ్ళే అగ్గి రాజేసుకున్నారు. అయితే ఓనర్స్ గా ఉన్న వాళ్ళలో సంజనని నామినేట్ చేశారు హరీష్, ప్రియా శెట్టిలు. కెప్టెన్ అయిన తర్వాత ఆమెలో అహం పెరిగిపోయింది అనే పాయింట్ పై ఆమెను నామినేట్ చేస్తున్నారు. సంజన, సుమన్ శెట్టి, ఫ్లోరా, రీతు చౌదరులను నామినేట్ చేశారు. ఇక కామనర్స్ నుంచి ఒకరు ఈ నామినేషన్స్ లో ఉండాలి కాబట్టి ఉమెన్ ని డీగ్రేడ్ చేయడం నాకు అసలు నచ్చలేదు అంటూ హరీష్ ని నామినేట్ చేసింది దమ్ము శ్రీజ. దాంతో హరీష్ కి మండిపోయింది. అమ్మాయిల్ని నేను చాలా చులకనగా చూస్తానని మాట్లాడుతున్నారు. అమ్మాయిల్ని ఎంత గౌరవిస్తానో నాకు మాత్రమే తెలుసు అంటూ శ్రీజతో వాదనకు దిగాడు హరీష్. ఇక శ్రీజ ఊరుకుంటుందా? అంతే గట్టిగా సమాధానం ఇస్తుంది. కోడిగుడ్డు మీద బొచ్చు పీకమంటే నేను పీకుతాను, నువ్వు కాదు, మీరు అనాలి అంటున్నాడు మర్యాద హరీష్. మొత్తంగా ఈ ఐదుగురు గొడవలు గోలల మధ్య సంజన, సుమన్ శెట్టి, ఫ్లోరా, రీతు, హరీష్ లను నామినేట్ చేశారు. అయితే రీతు చౌదరిని నామినేట్ చేస్తుంటే డమాల్, పవన్ రియాక్షన్ చూడాలబ్బా, మామూలుగా లేవు. అయితే మొత్తంగా మూడో వారం నామినేషన్స్ లో మొత్తం 9 మంది నిలిచారు. అయితే వీళ్ళలో కొన్ని సేవింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఈ 9 మందిలో ఇద్దరు సేవ్ కాబోతున్నారు. మరి ఆ కథ ఏంటో తెలుసుకోవాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిలిం క్యూబ్ తెలుగు.